ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. సుఖంగా సౌకర్యవంతంగా బ్రతకడానికి డబ్బు చాలా అవసరం. ఎంత అవసరమంటే డబ్బు లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం, ఏమీ చేయలేం. విలాసవంతమైన జీవితం గడపడానికైనా, రోజువారీ నిత్యావసర వస్తువులు కొనడానికైనా ప్రతి ఒక్కదానికి డబ్బు అవసరం. డబ్బులు ఊరికే రావు కానీ కొంతమంది దగ్గర డబ్బులు ఊరికే ఖర్చు అయిపోతుంటాయి. మన దగ్గర డబ్బు నిలవాలంటే కాదు మరి కాస్త అదనముగా డబ్బు సంపాదించాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులున్నాయి. ఇవి చిన్నగానే ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. వీటిని మీరు రోజు పాటిస్తున్నప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానోహో అని చాటింపు వేయకూడదు. ఇవి నిజంగా పనిచేస్తాయి. మీరు నమ్మకంతో పనిచేయాలి. అప్పుడే మీరు కోరుకున్న ఫలితం లభిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, పర్స్ క్లీన్గా ఉండాలి. మనం ఉండడానికి ఇల్లు ఎలాగో మన దగ్గర ఉన్న మనీ ఉండడానికి పర్స్ అలాగా. ఒకసారి ఇప్పుడు మీ పర్స్ హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో ఏమున్నాయో చూడండి. సూపర్ మార్కెట్ బిల్లులు, కరెంటు బిల్లులు, బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఏటీఎం విత్ డ్రా స్లిప్పులు, ఎవరెవరో విజిటింగ్ కార్డులు, వాడని ఎక్స్పైర్ అయిపోయిన కార్డులు ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే అవసరమైన వాటికంటే అనవసరమైనవే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే మీ పర్స్, హ్యాండ్ బ్యాగ్లను క్లీన్ చేయండి. ఎందుకంటే ఉదాహరణకి మీ ఇంటికి ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారనుకుందాం. తన వలన మీ పనులన్నీ సులువుగా అయిపోతుంటాయి. మీకు చాలా ఫేవర్గా కూడా ఉంటారు. ఇంకా ఎల్లప్పుడూ మీ అవసరాలన్నీ తీర్చేస్తుంటారనుకుందాం. ఆ ఇంపార్టెంట్ గెస్ట్ ఉండడానికి మీరు ఒక రూమ్ని అరేంజ్ చేశారు. అది కేవలం తను ఉండడానికే. కానీ మీరు ఆ రూమ్లో ఒకవైపు రకరకాల వస్తువులు, బట్టలు, డేట్ అయిపోయిన న్యూస్ పేపర్లు, ఖాళీ అట్టపెట్టెలతో నింపేశారు. అప్పుడు ఆ రూమ్లో ఆ గెస్ట్ ఎక్కువ రోజులు ఉంటాడనుకుంటున్నారా? ఉండరు. అణువుగా లేదని కొద్ది రోజులకి ఉండి వెళ్ళిపోతారు. అదేవిధంగా మీ పర్స్లో అక్కర్లేనివన్నీ ఉంటే అందులో డబ్బు ఉండడానికి ఇష్టపడదు, వెళ్ళిపోతుంది. కానీ పర్స్ క్లీన్గా, నీట్గా ఉంటే ఆ పర్స్ తనలాంటి మరిన్ని గెస్ట్లని పర్స్లోకి తీసుకువస్తుంది. కాబట్టి మీ పర్స్ ఎల్లప్పుడూ క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోండి. 15 రోజులకు ఒకసారి అవసరం లేని కాగితాలని పారేసి మీ కరెన్సీ నోట్లని పద్ధతిగా నీట్గా సర్దుకోండి. మీ పర్స్లో ఉన్న పెద్ద కరెన్సీ నోటుని పర్స్ ఓపెన్ చేయగానే మీ వైపు చూస్తున్నట్లుగా అమర్చుకోండి. అది కనిపించాక పాజిటివ్గా, సంతోషంగా ఫీల్ అవ్వండి. మరింత డబ్బు మీ పర్స్లోకి వస్తుంది. నెంబర్ 2, మనీ గోల్. మీరు సంపాదించాలనుకుంటున్న డబ్బుకి ఒక లక్ష్యం ఏర్పరచాలి. ఆ డబ్బుకి ఒక ప్రయోజనం అంటూ ఉండాలి. ఒక్కసారి మీకు మీ దగ్గర ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఎందుకు కావాలో ఆలోచించండి. సొంత ఇల్లు, సొంత కారు, పిల్లల చదువులు, రిటైర్మెంట్ లైఫ్, బంగారం, ఆస్తులు, ఇలా ఎందుకు కావాలనుకుంటున్నారో రాయండి. మీ ఆలోచనలు చాలా క్లారిటీగా ఉండాలి. ఉదాహరణకి రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని కాదు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఎంత మనీ నెలవారీ ఖర్చులకు కావాలి, మీరు ఎలాంటి లైఫ్ గడపాలనుకుంటున్నారు, ఆ లైఫ్ గడపడానికి ఎంత కావాలి అనేది క్లియర్గా ఆలోచించి డిసైడ్ చేయండి. సొంత ఇల్లు అంటే ఇండివిజువల్ హౌసా, ఫ్లాటా, ఎంత స్క్వేర్ ఫీట్, ఎన్ని గదులు, అందులో ఎలాంటి ఫర్నిచర్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఇంత క్లియర్గా మొత్తం ఆలోచించుకుని డిసైడ్ చేయండి. డబ్బులు బాగా కావాలంటే క్లారిటీగా ఉండాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి నాకు బుక్ కావాలి అని చెప్తే మీకు కావాల్సిన బుక్ వస్తుందా? రాదు. మీరు బుక్ పేరు, అది ఏ భాషో చెప్తే అప్పుడు మీకు కావాల్సిన బుక్ లభిస్తుంది. అలాగే మీకు ఎంత మనీ కావాలో క్లియర్గా అనుకోకపోతే అంత మనీ మీ దగ్గరికి రాదు. మీ దగ్గర ఉన్న డబ్బుకి ఒక ప్రయోజనం కల్పించకపోతే ఆ డబ్బు ఎటు వెళ్తుందో తెలియకుండానే వెళ్ళిపోతుంది. అలాగే నాకు ఇంత డబ్బు కావాలి అని కోరుకోవడం కంటే ఆ డబ్బుని వేటికి ఉపయోగిస్తారు, వేటికి ఖర్చు చేస్తారు, ఎందులో పెట్టుబడి పెడతారు, ఎక్కడ సేవ్ చేస్తారు, దేనికి కేటాయిస్తారు అనేవి మీకు ఒక క్లారిటీగా ఉంటే మీరు కోరుకునే డబ్బు మీ దగ్గరికి సులభంగా రావడానికి మొగ్గు చూపుతుంది. నెంబర్ 3, కృతజ్ఞత ఉండాలి. ప్రపంచంలో ఉన్న శక్తివంతమైన ప్రక్రియల్లో కృతజ్ఞత కూడా ఒకటి. కానీ కొంతమందిని చూడండి, పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దేనికో ఒకదానికి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఇది సరిగ్గా పనిచేయట్లేదు, అది సరిగ్గా పనిచేయట్లేదు, పిల్లలు సరిగ్గా ఉండట్లేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు అని వాళ్ళ చేతిలో ఉన్నదానికి లేని దానికి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు.
జీవితమంతా ఇంతే అనుకుంటూ ఉంటారు. ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మంచివి కావు. మీరు ప్రతి రాత్రి హాయిగా నిద్రపోగలుగుతున్నారు, పరిశుభ్రమైన నీళ్లు త్రాగగలుగుతున్నారు. అలాగే మీకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీకంటూ చేయడానికి ఒక ఉద్యోగం, వ్యాపారం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నందుకు మీరు ఎంత అదృష్టవంతులు, అసలు మీరు ఎంత సంతోషించాలి. వాటిని గుర్తించి మీకు ఉన్న వాటి పట్ల మీరు కృతజ్ఞతగా ఫీల్ అయితే ఇలాంటివి ఇంకా మంచివి మీ లైఫ్లోకి వస్తాయి. అలాగే మీరు డబ్బు బాగా సంపాదించాలంటే కూడా ఇది ఒక ముఖ్యమైన స్టెప్. మీ దగ్గర తక్కువ డబ్బు ఉందని కంప్లైంట్ చేయకూడదు. ముందు మీ దగ్గర ఉన్న డబ్బులని గుర్తించి మీరు గౌరవించాలి. అవి మీ దగ్గరే ఉన్నందుకు ఆనందించాలి. ఆ తరువాత మీ దగ్గరికి రాబోయే డబ్బుల విషయంలో మీరు కృతజ్ఞులై ఉండాలి. అప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బు ఏదో ఒక రూపంలో మరింతగా పెరుగుతుంది. నెంబర్ 4, గట్టిగా అనుకోండి. మీరు వాడే పదానికి ఎంతో శక్తి ఉంది. ఈ పదాల శక్తి వల్ల ఎన్నో అనుకోని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు పైకి మాట్లాడే ముందు మీరు అనబోయే మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు బాగా డబ్బులు రావాలంటే అదే విషయాన్ని ఒక మంత్రంలాగా అనుకోవాలి. ఆ అనుకునే విషయాలనే అఫర్మేషన్స్ అంటారు. ఈ అఫర్మేషన్స్లో వాడే పదాలని జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాక్యం సరిగ్గా ఉండాలి. ఇలా అనుకోవడం వల్ల డబ్బు పట్ల మీకున్న భావాలు మంచిగా మారుతాయి. ఉదాహరణకి నేను ఇప్పుడు చెప్పబోయే అఫర్మేషన్స్ని వినండి. ఇది ఒక ఎగ్జాంపుల్కి మాత్రమే. మీకు నచ్చిన అఫర్మేషన్స్ని మీరు రాసుకోవచ్చు. నేను బాగా డబ్బులు సంపాదించడానికి అర్హుడిని. నా జీవితంలో ఎల్లప్పుడూ డబ్బులు బాగా ఉంటాయి. నేను ఖర్చు పెట్టిన డబ్బు 10ంతలై వెనక్కి వస్తుంది. నా చుట్టూ ఎటు చూసినా డబ్బే ఉంది. ఇలా మీకు నచ్చే పద్ధతిలో మీ అఫర్మేషన్స్ని తయారు చేసుకుని వాటిని చెప్పుకుంటూ ఉంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. పొద్దున్న నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు అఫర్మేషన్స్ని పదే రిపీట్ చేస్తుండడం వల్ల మీ జీవితంలోకి డబ్బుని ఆహ్వానించగలుగుతారు. చివరిగా డబ్బు పట్ల మనలో కొన్ని వ్యతిరేక భావాలు ఉండవచ్చు. డబ్బులేం చెట్లకు కాయవు, డబ్బులు కావాలంటే ఎంతో కష్టపడాలి, డబ్బులు ఉన్న వాళ్ళందరికీ ఆశ ఎక్కువ, ఇలాంటి ఇమేజెస్ని మీ మైండ్లోంచి తీసేయాలి. అప్పుడే పైన చెప్పిన పద్ధతులు మీకు హెల్ప్ అవుతాయి. ఈ విధంగా చేస్తే మీరు మీ జీవితంలోకి డబ్బుని సులభంగా ఆహ్వానించగలుగుతారు. ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో, ఇందులో మీరు కొత్తగా ఏం తెలుసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.